పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని చౌరస్తా వద్ద న్యూ ఇండియా పార్టీ ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. అర్హులైన పేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలని ఆ పార్టీ అధ్యక్షుడు వేముల అశోక్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 15 లక్షల మంది అర్హులు ఉన్నారని, వారికి వెంటనే రేషన్ కార్డులు అందించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. రేషన్ కార్డులు లేకపోవడంతో ప్రభుత్వం సంక్షేమ పథకాలు పేదలకు దూరమవుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ఆయన గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మేము వచ్చినట్లయితే ఈ రాష్ట్రంలో కార్డు లేని వాళ్ళు ఎవరు కూడా ఉండొద్దు అని చెప్పేసి మేము రాగానే మొదటగా ఈ రేషన్ కార్డులు అనేది మేము ప్రతి కుటుంబానికి అందజేస్తామని చెప్పి ఇవాళ అధికారంలోకి రావడం జరిగింది. కానీ వచ్చి ఇప్పుడు 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలలైనా కూడా ఒక్క కార్డు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇవాళ 15 లక్షల కుటుంబాలు ప్రభుత్వ పథకాలను వినియోగించుకోకుండా పోతుంది. కాబట్టి ఈ సందర్భంగా మన రేవంత్ రెడ్డి గారికి, సీఎం గారికి తెలియజేయనిది ఏంటంటే, వెంటనే మీరు రేషన్ కార్డులను ప్రతి కుటుంబానికి అందేలాగా చేయండి.